హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్షయ్ ఆఫీస్కి వస్తూ ఉంటాడు. ఇంతలో అవని పని చేసుకుంటూ కనబడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న అక్షయ్ అవనిని పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న అవని మాత్రం నేను నీతో కాస్త మాట్లాడాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ అక్షయ్ అయితే ఏంటది అని చెప్పేసి అంటాడు. ఇంతలో అక్కడున్న ఆరాధ్య కోసం వెతుకుతూ ఉంటుంది. అది వినగానే అక్కడున్న అక్షయ్ మాత్రం ఏంటి ఇది ఇల్లు అనుకుంటున్నావా, ఆఫీస్ అనుకుంటున్నావా, ఇంట్లో విషయాలన్నీ ఇక్కడ పెట్టడానికి నీకు ఎలా అనిపిస్తుంది అని చెప్పేసి గట్టి అవనిని కసురుకుంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అవనికి చాలా కోపం వచ్చి మీరు ఎంత కసురుకున్నా ఎంత కసిరినా సరే నా కూతురు ప్రేమని నా నుండి ఎవ్వరూ వేరు చేయలేరు. నా కూతుర్ని కూడా నా దగ్గర నుండి ఎవ్వరూ వేరు చేయలేరు. నా కూతురు నాకు సొంతమే అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అవన్నీ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. అయినా ఇదేమైనా ఆఫీస్ అనుకుంటున్నావా, ఏమనుకుంటున్నావు, నువ్వు కాస్త నీ పని చేసుకుంటే చాలా మంచిది అని చెప్పేసి చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ అవని మాత్రం ఇది ఆఫీసే అయి ఉండొచ్చు, కానీ మీరు నా భర్త అందుకే ఇలా మాట్లాడుతున్నాను. మీరు నా కూతుర్ని నా దగ్గర నుండి దూరం చేస్తే బాగోదు. ఆరాధ్య విషయంలో మీకు ఎంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కు ఉంది. అర్చినంత మాత్రాన ఏది ఎక్కువైపోదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. పార్వతి అక్షయ్కి ఫోన్ చేసి ఇక్కడ ఆరాధ్య కనిపించటం లేదు, ఏం జరిగిందో ఏంటో అవని మీదే నాకు అనుమానంగా ఉంది అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి ఆరాధ్య కనిపించటం లేదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అవని ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏమీ అర్థం కాక ఏంటండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న అక్షయ్ మాత్రం ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావా నా దగ్గర, నీ ప్రతాపాల అని చెప్పేసి అవన్నీ చాలా కోపంగా చూసి మాట్లాడతాడు.